నేటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లోని అహ్మదాబాద్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక సమావేశాలు జరగనున్నాయి. సంస్థాగత మార్పులు, పార్టీని పరుగులు పెట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేయనుంది. నేడు, రేపు జరగబోయే సమావేశాల్లో పలు అంశాలపై నేతలు చర్చించనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పనితీరు మెరుగుపడినా ఆ తర్వాత జరిగిన పరిణామ మహారాష్ట్ర, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో ఈ సమావేశాలైతే జరగనున్నాయి. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో సమావేశాలు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గుజరాత్లోని బల్దారిలో, 1961లో భవన్నగర్లో ఏఐసీసీ సమావేశాలు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 2 రోజుల పాటు సిడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఏఐసీసీ కార్యనిర్వాహక సభ్యులు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే పలు సవాళ్లు ఎదుర్కొనేందుకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. గతేడాది డిసెంబర్ 26, 27 తేదీల్లో కర్ణాటకలోని బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో మహాత్మా గాంధీ జన్మించిన గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేటి నుంచి అహ్మదాబాద్లో సమావేశాలైతే జరుగుతున్నాయి. త్వరలో పలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహ రచనలు చేయనున్నారు. పార్టీ శ్రేణుల్లో ఎలా ఆత్మవిశ్వాసం నింపాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల వారీగా డీసీసీ అధ్యక్షుల సమావేశాలను అధిష్టానం వరుసగా నిర్వహించింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో, వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలైతే జరగనున్నాయి. అలాగే 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలైతే జరగనున్నాయి. మరి ఈ నేపథ్యంలో సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై తీవ్ర కసరత్తు అయితే చేయనున్నారు.